చాలామందికి వచ్చే ప్రశ్నలు ఏమిటి అనంటే, నిజంగా నేను కలిగి ఉన్న దేవుడు సజీవుడేనా? నా దేవుడు ఒకవేళ నా పక్షాన ఉన్నట్లయితే ఎందుకు నాకు ఈ సమస్య? ఎందుకు ఈ బాధలు? దేవుడు నాతో ఉన్నాడా? దేవుణ్ణి నేను కలిగి ఉన్నానా? దేవుడు నాతో ఉంటే ఎందుకు ఈ భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి నేను వెళ్తున్నాను? ఈ కష్టం గుండా నేను ఎందుకు వెళ్తున్నా? చాలామంది మీలో ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉంటున్నారు. దానికి మీ సమస్యకు మీకు అర్థం కావడంలా ఎవరు కారకులు అనేది మీరు అనుకుంటున్నారు. కొంతమంది నా భార్య, నా భర్త నా సమస్యకు కారణం. కొంతమంది అనుకుంటున్నారు నా తల్లిదండ్రులే నా సమస్యకు కారణం. కొంతమంది అనుకుంటున్నారు నా సహోదరి సహోదరులే, సొంత వారే నా సమస్యకు, నా బాధకు కారణం. ఇంకొద్ది మంది అనుకుంటున్నారు నేను ఎవరితో అయితే స్నేహం చేశానో నా స్నేహితులు, నా చుట్టూ ఉన్నవారే నన్ను బహుగా బాధిస్తున్నారు, నన్ను శ్రమలకు, ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని. కానీ ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి లోతైన విషయాన్ని మీరు గ్రహించబోతున్నారు, మీరు తెలుసుకోబోతున్నారు. ఏమిటి అనంటే, నిజానికి మన జీవితము మన చేతుల్లోనే ఉంది. చాలామంది అనుకుంటారు మన జీవితము దేవుని చేతుల్లో ఉంది అని మనం అనుకుంటాం. కానీ మన జీవితాన్ని మనమే చక్కగా చిత్రీకరించుకోగలం. ఏ విధంగా అయితే ఆర్ట్ చేతిలో తను ఒక పెన్సిల్ పట్టుకుంటాడు, ఒక మంచిగా ఒక పేపర్ తీసుకుంటాడు, తన తలంపుల్లో ఉన్నటువంటి, తన ఉద్దేశంలో ఉన్నటువంటి ఒక మంచి పిక్చర్ని తను మరి చక్కగా ఆర్ట్ వేయడానికి చూస్తాడు, చక్కగా రూపొందిస్తాడు. అంటే తన మనసులో ఏముందో ఆ పేపర్ మీద అంత చక్కగా మరి చిత్రీకరిస్తూ ఉంటాడు. అంటే తన చేతిలోనే ఉంది ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ఉద్దేశంతో కూడినటువంటి పిక్చర్, ఒక చిత్రం అనేది తన ఉద్దేశాల్లో ఉంది. అలాగనే మన జీవితము కూడా మన చేతుల్లోనే ఉందని మర్చిపోవద్దు. మనమే సొంతగా మన జీవితాన్ని మంచిగా చక్కగా రూపొందించుకోవచ్చు. చక్కగా మనము మన జీవితాన్ని ఉన్నతమైన భావాలతో నింపుకోవచ్చు, ఉన్నతమైన ఆశీర్వాదాలతో, దీవెనలతో నింపుకోవచ్చు. 128వ కీర్తన 1వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఇక్కడ దేవుడు చెప్తుంది ఏమిటనంటే, దేవుని మీద భయము భక్తి ఉంచి ఆయన త్రోవల్లో నడువు చాలు. నీ జీవితము ఒక అందమైనటువంటి విధముగా మార్చబడుతుంది, అందమైనటువంటి విధముగా మలచబడుతుంది. అదొక్కటే మనం చేయాలి. దేవుని మాట ప్రకారము జీవించాం, దేవుని త్రోవల్లో నడవం. ఈరోజు కష్టాలు, ఇబ్బందులు ఒక్కసారి ఆలోచించండి. అది దేవుని నిర్ణయం బట్టి నీ జీవితంలో తీసుకున్న నిర్ణయమా, లేకపోతే దేవుని మాట కాకుండా నీ జీవితంలో సొంతగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి బాధలు పడుతున్నావా? దేవుని వాక్యాన్ని బట్టి మనము జీవిస్తే ఎక్కడ కూడా మనం అంత బాధపడే అవకాశము లేదు. కానీ చాలా వరకు మనిషి ఆశాజీవి. తను ఏమనుకుంటే అది నెరవేర్చాలని చూస్తారు, తను ఏమనుకుంటే దాని ప్రకారము జీవించాలని చూస్తారు. యవనస్తులు ఉన్నారు, రోడ్డు మీద పోతూ ఉంటారు. రోడ్డు మీద వెళ్ళినప్పుడు నేరుగా స్ట్రైట్గా రోడ్డు చూసుకుంటే వెళ్ళిపోతే ప్రాబ్లం లేదు. ఆ కాలేజీ తట్టు చూస్తారు, ఈ స్కూల్ తట్టు చూస్తారు, ఎవరన్నా అమ్మాయిలు కనబడతారేమో, వాళ్ళు కనబడతారు, వీళ్ళు కనబడతారు. ఎవరో కొంచెం అట్రాక్ట్ చేసే విధంగా ఒక అమ్మాయి కనబడుతుంది. ఇంకంతే, ఆ అమ్మాయి మీద మనసు పెట్టు. ఏంటో నాకు మనసులో ఏదో కలిగింది చూస్తే వెంటనే వెనకాల పడ్డం మొదలు పెడతారు. 2 సంవత్సరాలు వెనకాల తిరుగుతారండి కొంతమంది. చదువు తీసి పక్కన పెడతారు, బాధ్యతలు తీసి పక్కన పెడతారు, తల్లిదండ్రుల భారాన్ని తీసి పక్కన పెడతారు. ఎంతసేపు ఉదయం లేచిన కాడ నుంచి ఆ అమ్మాయి పిచ్చే. ఆ అమ్మాయిని అట్టా ఇంప్రెస్ చేయాలా, ఏ గ్రీటింగ్ కార్డు కొనుక్కోవాలా, లేకపోతే రక్తంతో రాస్తేనా, లేకపోతే ఏ డైలాగ్స్ ఉపయోగించాలా, ఇదే. ఆ రీతిగా ఆ అమ్మాయి వెనకాల తిరిగి 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 కొంతమంది 2 సంవత్సరాలు తిరిగితే కొంతమంది 5 సంవత్సరాలు కూడా తిరుగుతారు. అంత ఓపిక వీళ్ళకి. వీళ్ళు కోరుకున్నది సంపాదించడానికి అంత ఓపిక, అంత సహనం చూపిస్తారు. కనుక ఒక అమ్మాయి వివాహం చేసుకుంటారు, ఎట్టో ఒప్పిస్తారు, వివాహం చేసుకుంటారు. ఆ తర్వాత నుంచి కనీసం 5 సంవత్సరాలు కూడా కాపురం చేయరు ఇంకా అమ్మాయితో.
ఆ విధంగా ఈరోజు వ్యర్థమైన ప్రయాసలు పడి వ్యర్థంగా జీవితాలు మార్చుకున్న వారు ఎంతమంది? దేవుని చిత్తమా కాదా అని అక్కడ చూసుకోకుండా, దేవుని ఇష్టమా కాదా అని చూసుకోకుండా తన కళ్ళను ఆధారము చేసుకొని తను సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఈరోజు ఎంతమంది భర్తలు భార్యల్ని బట్టి ఎంతగా సఫర్ అవుతున్నారు, భార్యలు భర్తల్ని బట్టి ఎంత సఫర్ అవుతున్నారు. సొంత నిర్ణయాలు ఈరోజు కలిగి ఉన్న బాధకు, వేదనకు, సమస్యకు ఎవరు కారణం? నీవే కదా. నీ చేతులతో నుంచి నువ్వే గీసుకున్నావు. అర్థమవుతుందా? ఆ కుటుంబ వ్యవస్థను నువ్వే గీసుకున్నావు. కానీ మన జీవితంలో మనం ఒకటి ఎరగాల, మన జీవితాలను దేవుడు చిత్రీకరించే విధముగా మన జీవితాలని ప్రభువుకి ప్రతిష్ఠించాలా. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య చేతుల్లో మనము జీవితాన్ని పెట్టుకోవాలా. ప్రభువా, ఏది జరిగినా నా జీవితంలో నీ చిత్తము జరగాలయ్యా. నీ చిత్తము కానిది నాకు దూరం అయిపోవాలి ప్రభువా. నీ చిత్తమైనదే నాకు సమస్తము జరగాలి. అర్థమవుతుందా? ఆ రీతిగా మనం నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఎంతసేపు ఇది అనుకున్నా ఇది జరగాల, నా ఇష్టం అని మూర్ఖంగా కోరుకోకూడని మార్గాలు కోరుకొని ఈరోజు మీ జీవితాల్లో ఎంతో మలినముతో కూడిన జీవితాలుగా మార్చుకున్నారు. ఎంతో సమస్యలు, వేదనలు, బాధలు. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నా త్రోవల్లో నడిచినట్లయితే, యేసయ్య యందలి భయము భక్తి కలిగి జీవించినట్లయితే ఖచ్చితంగా నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అంటున్నాడు. దేవుని మార్గంలో నువ్వు నడిచినట్లయితే నీ జీవితము నువ్వు ధన్యకరంగా మార్చుకుంటావు, మేలుకరంగా మార్చుకుంటావు. అంతేకాదు, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుందంట. ఆమె ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటుంది. ద్రాక్షవల్లి అనే మాట దేవునికి పెట్టబడిన మాట. అది ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అని దేవుడు పోల్చుకున్నాడు. ఆ రీతిగానే ఇక్కడ భార్యల విషయంలో మాట్లాడుతూ దేవుడు ఒక మాట, ఫలించు ద్రాక్షవల్లి, శ్రేష్టమైన జీవితము ఆమె కలిగి ఉంటుంది, ధన్యకరమైన జీవితాన్ని ఆమె కలిగి ఉంటుంది. అలాగనే గుణవతి అయిన స్త్రీగా ఆమె ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉంటుంది. ఆమె ద్వారా వచ్చే ఆశీర్వాదాలన్నీ నీ కుటుంబంలో ఉంటాయి. అలాగనే నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారని ఇక్కడ రాయబడి ఉంది. ఒక్క దేవుని మాటకు లోబడి ఆయన త్రోవల్లో నడిస్తే ఎంత శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము, ఎంత శ్రేష్టమైనటువంటి దీవెన. అదొక్కటే చేయకుండా ఈరోజు చాలామంది జీవితాల్లో కష్టాలు మోస్తున్నారు, నష్టాలు అనుభవిస్తున్నారు, సమస్యలు అనుభవిస్తున్నారు. మీరు అనుకుంటున్నారు ఎవరి ద్వారానో మీరు ఇబ్బంది అని. మీ చేతుల్లోనే ఉంది మీ ఆశీర్వాదం. నీవు దేవుని మాట ప్రకారము దేవుని త్రోవలో నడిచే వ్యక్తిగానో ఉన్నట్లయితే, అలాగనే దేవుని అందలి భయము భక్తి కలిగి జీవించే వ్యక్తిగా ఉన్నట్లయితే నీ జీవితాన్ని ఖచ్చితంగా యోగ్యకరంగా నీవే చిత్రీకరించుకుంటావు, ధన్యకరంగా నీవే మార్చుకుంటావు. మా జీవితాల్లో కూడా మేము యవన వయసుని దాటి వచ్చిన వారమే. మాకు మనుషులు కలిగినట్టుగా చాలా ఆలోచనలు, చాలా ప్రేరేపణలు, చాలా డిస్ట్రాక్షన్స్ మేము పొందుకొని ఉన్నాం. కానీ ప్రతి విషయంలో భయము భక్తి అనేది మమ్మల్ని ఆవరించి ఉంది. ఏది కోరుకోవాలా, ఏది వద్దు, ఏదైనా దేవుని చిత్తమే. యవన కాలములో కూడా మా జీవితాలని ప్రభువుకే మేము సమర్పించాం. నేను దైవజనులైనటువంటి సతీష్ కుమార్ గారు, ఇరువురు కూడా. అలాగనే సతీష్ కుమార్ గారి జీవితంలో చాలా వరకు పరిశుద్ధతను ప్రేమించే వ్యక్తి, పరిశుద్ధతను కలిగి జీవించాలా అనే ఉద్దేశంతో ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా తన జీవితంలో దేవుని చిత్తమే జరగాల అనే ఉద్దేశంతో తను అన్ని విషయాల్లో నిర్దిష్టంగా ప్రభు వైపే చూస్తూ, ప్రభువా నేను నీ వైపే చూస్తున్నాను ఆయన. యవ్వన వయసులో తన జీవితాన్ని కాపాడుకున్నాడు, యవ్వన వయసులో తన తలంపులను కాపాడుకున్నాడు. ఈరోజు ఎంతమంది జీవితాల్లో గొప్పగా జీవించాలనే ఆశ అయితే ఉంది, కానీ దేవుని మాట ప్రకారం జీవించాలనే ఆశ లేదు కదా. గొప్పగా ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అనే ఆశ ఉంది, కానీ దేవుని త్రోవలో నడవాలి, దేవుని అందలి భయము భక్తి కలిగి చెడుతనమును అసహించుకోవాలనే ఆశ లేదు కదా. నిజంగా నీవు దేవుని చేత ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే, నీవు ఈ లోకంలో గొప్పగా దేవుని మహిమపరిచే జీవితం కలిగి ఉండాలంటే మొదటిగా ఆయన యందు భయము భక్తి కలిగి జీవించండి. అన్ని విషయాల్లో దేవుడు నీకు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు. నీ బిడ్డలు భోజనము బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఆయన త్రోవల్లో నువ్వు నడుస్తున్నావు కదా, యేసయ్య మాటల ప్రకారం నువ్వు జీవిస్తున్నావు కదా. అంతేగాని మీరు అనుకుంటారు చాలా విషయాల్లో ప్రార్థన చేయించుకుంటే అన్నీ మారిపోతాయి. ఎలా మారుతాయండి? ఎలా మారుతాయి?
ఏ విధంగా మారతాయి? భయంకరంగా తాగిపోతనంతో తాగి 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 మరి ఆరోగ్యమంతా క్షీణించుకొని భయంకరమైన స్థితిలోనికి తీసుకొని వచ్చేసుకొని తర్వాత వచ్చి ప్రార్థన చేయించుకుంటే బాగుపడతా. తాగకూడదు కదా, మత్తుడై ఉండకూడదు కదా. దేవుడి వాక్యంలో నడిచిన వ్యక్తివా, దేవుని మాటలో ఆయన త్రోవలో నడిచిన వ్యక్తివా, ఇష్టానుసారముగా చెడ్డవాటిని కోరుకొని ఎడిట్ అయిపోయి భయంకరంగా నీ జీవితాన్ని నాశనం చేసుకొని నా బిడ్డలు ఎందుకు పాడైపోయారంటే ముందుగా నీ బిడ్డలు పాడవలా, ముందుగా నీవు పాడయ్యావు. నువ్వు పాడయ్యావు కాబట్టి నీ బిడ్డలు పాడయ్యారు. ఇక్కడ అంటున్నాడు, నీవు కానీ నా త్రోవల్లో నడిస్తే నీ బిడ్డలు ఒలీవ మొక్కలు, శ్రేష్టమైనటువంటి ఒలీవ మొక్కతో పోలుస్తున్నారు, పరిశుద్ధమైనటువంటి ఒలీవ మొక్కలతో పోలుస్తున్నారు. భోజనము బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారంట. బ్లెస్సింగ్ అనేది ఎక్కడుందంటే నీ చేతుల్లోనే ఉంది. దేవునికి భయపడి దేవుని మాట ప్రకారము జీవిస్తూ ఆయన త్రోవల్లో నడిచినట్లయితే నిశ్చయముగా నీవు దీవించి ఆశీర్వదించబడతావు. నీ జీవితం ధన్యకరంగా మారుతుంది. మీ జీవితంలో ఎటువంటి విత్తనాలను విత్తుతున్నారు అది ముఖ్యం. మంచిని విత్తుతున్నారా, చెడుని విత్తుతున్నారా? చాలామంది జీవితాల్లో కొంతమంది చేతుల్లో ఏం పట్టుకుంటారు, అన్నీ కాకరకాయ విత్తనాలే పట్టుకుంటారు, చేదైనవే పట్టుకుంటారు, విత్తుకుంటా పోతారు. వారి జీవితం అంతా చేదే, అపవిత్రతే, అపవిత్రమైన చూపులే, అపవిత్రమైన కార్యాలే, అపవిత్రమైనటువంటి జీవిత విధానమే. చేదైన విత్తనాలు పట్టుకొని విత్తుకుంటా పోతారు. కొంతమంది జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. వాళ్ళు మేలైన రీతిగా శ్రేష్టమైన విత్తనాలు విత్తుకుంటూ వెళ్తారు. తీయనైన మధురమైనటువంటి విత్తనాలు విత్తుకుంటూ వెళ్తారు. ఆ తర్వాత కొయ్యాల్సిన సమయంలో వేటిని కోస్తారు? చేదైన వాటిని, పనికిరాని వాటిని. అపవిత్రమైన విత్తిన వాళ్ళు ఏం కోసుకుంటారు? కాకరకాయలే కోసుకుంటారంటే వారి జీవితంలో ఏం కోరుకుంటారు? కాకరకాయలే. మధ్యలో ఒక కాకరకాయ విత్తనాన్ని నువ్వు విత్తి నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, నాయన తీయనైనటువంటి మామిడికాయలు రావాలయ్యా అంటే వస్తాయా? వస్తాయా? ప్రార్థన వల్ల వీలవుతుందా? కాదు కదా. మీ జీవిత సరళి మార్చుకోవాలా, మీ బ్రతుకు మార్చుకోవాలా. ఇతరులని ఇబ్బంది పెట్టాలా, ఇతరులని అసూయపడాలి, ఇతరుల ఎడల మచ్చరపడాలి, వాళ్ళని ద్వేషించాలి, దూషించాలి, వాళ్ళని అవమానించాలి. పట్టుకో, చేదైన విత్తనాలు పట్టుకొని దేవునికి ఇష్టం లేని రీతిగా విత్తుకుంటా పోయావంటే ఒకరోజు అవి విత్తబడినవి ఫలిస్తాయి. ఫలించినప్పుడు సమృద్ధిగా నువ్వు చేదైన వాటినే కోసుకుంటావు. కాకరకాయలే నువ్వు తినవలసి వస్తుంది అంటే చేదైన అనుభవాలు నువ్వు తినవలసి వస్తుంది. లేదా ఈరోజు నీ జీవితంలో ఒక మంచి తీర్మానం తీసుకో. అది యవనస్తులైనా సరే, పెద్దవారైనా సరే, ఏ వయసులో ఉన్నవారైనా ఒక మంచి నిర్ణయం. అలాగనే భార్యలు, మీరు బహుజాగ్రత్తగా మీ కుటుంబాలు కట్టుకోవాలా. మీరు విత్తుతున్న ప్రతి విత్తనము మీకు మళ్ళా తిరిగి ఎదురవుతూ ఉంది. అది చేదుగా ఎదురయ్యే విత్తనాలు మీరు విత్తుతున్నారా, లేకపోతే మధురమైనటువంటి ఫలాలను కోసుకునే విధంగా, అనుభవించే విధంగా విత్తుతున్నారా అనేది మీరు గ్రహించాలా. అంతేగాని బ్రతికినంత కాలము కుటుంబంలో అసూయ, ద్వేషాలతో, మచ్చరాలతో మీ జీవితాలు నింపుకొని ఎవరిని ప్రేమించే మనసు మీకు లేకుండా ద్వేషముతో ఉన్నట్లయితే మీ జీవితంలో ఒకరోజు వస్తుంది అన్నీ చేదైన విత్తనాలే మీరు తినవలసి వస్తుంది. కనుక మీరు ఒక శ్రేష్టమైన తీర్మానం తీసుకోండి. నా జీవితమే నా చేతుల్లో ఉంది, నేను ఏం విత్తుకుంటా వెళ్తున్నానో అదే నేను ఫలాలు కోసుకుంటూ వస్తాను. అర్థమవుతుందా? మరలా చెప్తున్నా, మీరు ఏదైతే విత్తుకుంటూ వెళ్తున్నారో అయ్యే ఫలాలు మీరు మళ్ళా కోసుకుంటారో. ఈరోజు ఏ ఫలాలు విత్తుతున్నారో దేవుని వాక్య ప్రకారము నీతిని, యథార్థతను కలిగి, ఒక నిర్దిష్టమైన గురితో ఆత్మీయ జీవితాన్ని కలిగి, దేవుని యందలి భయము, భక్తి కలిగి తీసుకున్న నిర్ణయము, వేస్తున్న ప్రతి అడుగు జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే నో డౌట్ మీరు శ్రేష్టమైనటువంటి ఫలాలు పొందుకుంటారు. దేవునిలో బహుగా ఆశీర్వదించి దీవించే విధంగా మిమ్మల్ని అన్ని విధాల ధన్యకరమైన జీవితాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. కనుక మంచి తీర్మానాలు తీసుకుంటారా ఈ రోజు నుంచి? మీ జీవితము మీ చేతుల్లోనే ఉంది, ఎవ్వరి చేతుల్లో లేదా. నీవు దేవుని ఎడల యథార్థంగా జీవించినట్లయితే ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు అంటున్నాడు దేవుడా. ఏ సమస్య నీ ఎదుట నిలవలేదో. కనుక ప్రభువుని బట్టి దేవుని వైపు చూస్తూ, ప్రభువా నా జీవితం నా చేతుల్లోనే ఉంది కనుక నీకు ఇష్టడుగా నేను మారుతానయ్యా, నీకు ఇష్టరాలుగా నేను మారుతానయ్యా, నీకు లోబడతాను ప్రభువా, నీ మాట ప్రకారమే నేను సమస్తము కలిగి జీవిస్తానయ్యా, తీసుకుంటున్న నిర్ణయాల్లో నీ మాట ప్రకారమే తీసుకుంటానయ్యా. ఈరోజు భార్యాభర్తల మధ్య సమాధానం లేదు. ఎందుకు సమాధానం లేదు?
వివాహము చేసుకునేటప్పుడు ఎందుకు సమాధానం లేదు? కట్నం చూసుకుంటారు, కలర్ చూసుకుంటారు, క్యాష్ చూసుకుంటారు, వాటిని వీటిని చూసుకొని చేసుకుంటా. అంతేగాని దేవుని అందలి ఆమె భయభక్తులు కలిగిన వ్యక్తే కాదా? అది ఎవరు చూస్తున్నారు? ఆమె ప్రార్థనా పరుల ఎవరో చాలా తక్కువ అండి. ఈ మధ్య కాలంలో 100లో 1 ఆ విధంగా చూసేవాళ్ళు. భయభక్తులు కలిగిన కుటుంబమా కాదా? ఆత్మీయమైన కుటుంబమా కాదా? అసలు పెళ్లి చూపులకు వెళ్తున్నారు, ఆ అమ్మాయి చేత ప్రార్థన చేపిస్తున్నారా? నోరు తెరిచి ప్రార్థన చేయమని అంటున్నారా? కనీసం మీరు అమ్మ ప్రార్థన చేయి, పెళ్లి కొడుకు అడగాలి, అమ్మ ప్రార్థన చేయి. నీ ప్రార్థన ద్వారానే మన కుటుంబం కట్టబడాల్సింది. ముందు ప్రార్థన వచ్చా లేదా? ఆమెకు అన్నీ వచ్చు, చక్కగా ముస్తాబు అవ్వడం వచ్చు, అన్నీ వచ్చు. కానీ ప్రార్థన లేకపోతే ఎందుకో? ప్రార్థనే నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని కడుతుంది కదా. గుణవత్తైన స్త్రీ మొదటి లక్షణం ప్రార్థనా పర్వాలు. ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. కనుక ఎవరు ప్రార్థన చెయ్యమ్మా అని అడిగేవాళ్ళు, ప్రార్థన కోరుకునే వాళ్ళు ఎవరు? ఎంత ఇస్తారో ముందే కనుక్కుంటారు ఫోన్లో. వాళ్ళు 4 లక్షలు ఇస్తే అన్నీ ఓకేనే. ఇంకా అమ్మ ఎలా ఉన్నా ఓకేనే. ఎంత దరిద్రం, 4 లక్షలకేనా? ఇది ఎట్లా ఉంటుందంటే పశువుల్ని సంతలో అమ్మేసినట్టుగా కొడుకు జీవితాన్ని, కూతురు జీవితాలను అలా అమ్మేస్తారా? 4 లక్షలకి 10 లక్షలకి అమ్ముడుపోతారా? లేదు లేదు. ఒక కుటుంబం అనేది కట్టబడాలా. ఆ కుటుంబం ఈ లోకంలో యోగ్యకరంగా, ధన్యకరంగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి. ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. ఆ కుటుంబము 100 ఏళ్ళు వర్ధిల్లాలి. అంతేగాని క్యాష్ చూసుకోనో, పై రూపాన్ని చూసుకోనో మీ బిడ్డల జీవితాలు నాశనం చేసుకోబాకండి. అలాగనే యవనస్తులు మీ జీవితాలు ఏ రీతిగానో నాశనం చేసుకోవద్దు. దేవుని మాట ప్రకారము, దేవుని ఇష్ట ప్రకారము, దేవుని చిత్త ప్రకారం మీ వివాహాలు జరగాల. కనుక అన్ని విషయాల్లో మీరు ఒక యోగ్యకరమైనటువంటి శ్రేష్టమైన తీర్మానాలు తీసుకోండి. ఈరోజు ఏవి చేతిలో పట్టుకున్నారు, ఏ విత్తనాలు మీ జీవితంలో విత్తుతున్నారు, వాటి మీద దృష్టి పెట్టండి. అబద్ధమాడే నాలుక, మోసము చేసే గుణం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన అనే ధనాపేక్ష, ఇష్టానుసారమైన జీవితం, మూర్ఖమైనటువంటి జీవితాలతో మీరు విత్తుకుంటూ వెళ్ళారంటే భయంకరమైనటువంటి చేదైనటువంటి జీవితాన్ని మీరు పొందుకుంటారు. కనుక ఏ రీతిగాను చేదు నాకొద్దు. ఈరోజు పశ్చాత్తాపంతో దేవుని దగ్గర అడగను, ప్రభువా చేదైన విత్తనాలు నేను కోసుకోవడానికి కాదయ్యా, నేను మధురమైనటువంటి జీవితాన్ని పొందుకోవాలంటే, నా జీవితంలో మధురమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు నేను రుచి చూడాలంటే, ప్రభా నిన్ను బట్టి, నీ మాటను బట్టి విత్తుకుంటూ నా జీవితంలో ముందుకు వెళ్తానయ్యా. కనుక మీ జీవితాలు మంచి తీర్మానాలు తీసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. ఈరోజు మీ జీవితాలు ఎలా ఉన్నాయో పరిశుద్ధాత్మకు మరుగై ఉండలేదు. పరిశుద్ధాత్మ దేవుడు మీ అంతరంగములు చూసి ఉన్నాడు. పై భక్తి వల్ల ఆశీర్వాదము, దీవెన రాదు. మనము ఖచ్చితమైనటువంటి నిర్ణయముతో దేవుని యొక్క మాటల ప్రకారము మనం ముందుకు సాగాల. దేవుని మాటలే మన జీవితంలో విత్తుకుంటూ ముందుకు సాగాల. అంతేగాని భ్రమపరిచే విధంగా ఉన్న, భ్రమలో జీవించిన మనము శ్రేష్టమైనటువంటి ఫలాలు ఫలించాం. ఫలభరితమైన జీవితం మనలో ఉండదు. శ్రేష్టమైన ఫలాలను, ఆశీర్వాదాలను మనం అనుభవించలేం. కనుక ఈరోజు నీ జీవితము నీ చేతుల్లోనే ఉంది, ఎవ్వరి చేతుల్లో లేదు. నీ బ్రతుకు నీ చేతుల్లోనే ఉంది. నీ ఆశీర్వాదము, నీ దీవెన, నీ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము నీ చేతుల్లోనే ఉంది. జీవితాంతం చేదైన వాటితోనే నువ్వు మరణిస్తావా? చేదైన రీతిగానే నీ జీవితం ఉంటుందా ఈ లోకంలో? పతనమైన జీవితమేనా? ఏ విధంగానూ నీ జీవితం ఎవరికి మాదిరికరంగా ఉండదా? కనీసం బిడ్డలకు కూడా నీ జీవితం మాదిరికరంగా ఉండదా? మాదిరికరమైన జీవితాన్ని అలవర్చుకోవాలా? లేదు ప్రభా, చేదుని విత్తుతున్నాను ప్రభా, చేదైన వాటినే కలిగి ఉన్నాను, కొన్ని ఇబ్బందికరమైనటువంటివి నేను ఆస్వాదించి ఉన్నాను. మీ జీవితాల్లో ఒకవేళ అటువంటి ఇబ్బందికరమైన ఆస్వాదించినట్లయితే, అనీచమైన కార్యాలు ఉన్నట్లయితే, ఈ చేదు వల్ల ఒకరోజు భయంకరమైన చేదును అనుభవించబోతున్నావు. వాటినే కాకరకాయ విత్తనాలతో విత్తితే కాకరకాయలే కోసుకుంటావు. ఒకరోజు కాకరకాయలే, మొత్తం మోసపోతావు, నాశనం అయిపోద్ది జీవితము, పనికి రాకుండా చేసుకుంటావు. అలాగనే దేవుని మాట ప్రకారం శ్రేష్టమైన విత్తుకుంటూ వెళ్ళినట్లయితే ఒక ఉన్నతమైన వ్యక్తిగా మారుతావు. నీ జీవితాన్ని బట్టి అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు, ఆశీర్వదిస్తాడు.
ఈరోజు మంచి తీర్మానాలు తీసుకోండి. ప్రభువా, నీ మాట ప్రకారం విత్తుకుంటూ ముందుకెళ్తానయ్యా. ఒక మంచి పొలం అనే మన జీవితము, మంచి వాటిని విత్తుకోవాలా, శ్రేష్టమైన భావాలను ఎత్తుకోవాలా, శ్రేష్టమైన ఆలోచనలు విత్తాలా, శ్రేష్టమైన మాదిరికరమైన జీవితాన్ని విత్తుకుంటూ ముందుకెళ్ళాలా. అంతేగాని చేదైనవి కాదు. ప్రభా, ఈరోజు మంచి తీర్మానం నేను తీసుకుంటానయ్యా. పరిశుద్ధాత్ముడా, నీకు వందనములు. నాతోనే నువ్వు మాట్లాడి ఉన్నా. ఈ భయంకరమైన ఆలోచనలతో నేను సతమతం అవుతున్నానయ్యా. ఈ భయంకరమైన పరిస్థితుల్లో నేను సతమతం అవుతున్నానయ్యా. ప్రార్థన జీవితాన్ని కోల్పోయాను ప్రభా. వాక్య ధ్యానము కోల్పోయాను. నువ్వు క్షమించు నాయన. బలహీనతల చేత నింపబడ్డ ఈ బలహీనత నీ జీవితాన్ని బలహీనునిగా చేసేస్తుంది, బలహీనత కలిగిన వ్యక్తిగా చేసేస్తుంది. బలహీనతలో ఉండడానికి వీల్లేదు. ఈరోజు నుంచి నీ మాట ప్రకారం జీవిస్తానేసా. నా కుటుంబాన్ని నీ మాట ప్రకారం నడిపిస్తాను. నా బిడ్డల జీవితాన్ని నీ మాట ప్రకారం నిలబెడతానయ్యా అని ఎవరైతే తీర్మానం తీసుకున్నారో మీరు చేతులెత్తి చూపించండి. నువ్వు ఏమైతే నీ జీవితంలో విత్తబోతున్నావో వాటిని నువ్వు కోయబోతున్నావు. శ్రేష్టమైనవా, చేదైనవా? శ్రేష్టమైన విత్తడానికి నిర్ణయం తీసుకుంటావా? ఈ జీవితము నువ్వు తీసుకున్న తీర్మానాన్ని బట్టి ఎవరికీ మేలు కలగదు, కానీ నీకే మేలు కలగబోతుంది. నువ్వు తీసుకున్న తీర్మానాన్ని బట్టి నీవే ఆశీర్వదించబడబోతున్నావు, దీవించబడబోతున్నావు. యేసయ్యా, నువ్వు నాకు కావాలి. యేసయ్యా, నువ్వు నాకు కావాలయ్యా. నీ మాట ప్రకారము నేను నా త్రోవలు ఏర్పరచుకుంటానని తీర్మానం తీసుకుంటున్న వారు మీరు చేతులు ఎత్తి చూపించినట్లయితే మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, సర్వ సృష్టికర్త, సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అద్భుతకరుడవు, ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడు, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, నీకు వందనములు. ఒక్కొక్కరిని మీరు దర్శించండి ప్రభా, ఒక్కొక్కరిని మీరు దర్శించండి అయ్యా. ప్రతి అంధకార శక్తులు, దురాత్మ శక్తుల ప్రభావాలు, చేతబడి శక్తుల ప్రభావాలను యేసు నామములో అగ్నితో కాల్చి వేస్తున్నాను దేవా. లయపరుస్తున్నందుకు వందనములు, స్తోత్రములు. దుష్టునికి వీరి మీద ఏ విధంగానైనా తండ్రి అధికారము లేదయ్యా. దుష్ట శక్తుల ప్రభావాలను యేసు నామములో అగ్నితో కాల్చి వేస్తున్నా. అపవిత్రమైన ఆత్మలను యేసు నామములో అగ్నితో కాల్చి వేస్తున్నా. విడుదలను ప్రకటిస్తుండగా ఒక్కొక్కరిని నేను విడుదల చేయండి ప్రభా, సంపూర్ణ విడుదల ప్రభా. పరిశుద్ధాత్ముడా, మీరు దర్శించినందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నా. ప్రియమైన యేసయ్య, మీ గాయపడిన హస్తంతో ఒక్కొక్కరిని ముట్టండి. పరిశుద్ధ రక్తమును ప్రోక్షింపచేయండి. నడినెత్తి మొదలుకు అరికాలు వరకు శుద్ధీకరించి ప్రభా నీ కృపలో జ్ఞాపకము చేసుకోనమని నాయన వీరు తీసుకున్నటువంటి తీర్మానంలో నాయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరిట వీరు ప్రతిష్ఠించబట్టుకు సహాయము చేయండి. మేలైన రీతిగా వీరి జీవితాలు మార్చి ఆశీర్వదించి దీవించమని నీ కృపలో వర్ధిల్లింపచేయమని ప్రతి కుటుంబం చుట్టూ, ప్రతి ఒక్కరి చుట్టూ కంచె వేసి కాపాడి దీవించి ఆశీర్వదించమని, నెమ్మది, సమాధానము, సంతోషమును అనుగ్రహించమని యేసు నామములో, యేసనే శక్తి గల నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పెద్దగా చెప్పండి. ఆమెన్, 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 ఆమెన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక.